ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అండి సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని మనకి రేషియో పరంగా చూసుకుంటే తక్కువ ఉంటుంది, కొన్ని ఎక్కువ కూడా చూపిస్తూ ఉంటాయి ఎక్స్పెండిచర్ రేషియో. మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే, తక్కువదా ఎక్కువదా అంటే మీ సజెషన్? మనం ఎంత తక్కువది మనం తీసుకుంటే అంత బెటర్ అండి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం తీసుకుంటే బేసికల్ గా మనకి 3 టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కనపడతా ఉంటుంది. ఒకటి ఎగ్జిట్ లోడ్స్ అనమాట. మీరు కనుక అర్లీగా బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసేసి స్టాక్స్ ని పిక్ చేస్తున్నారు కదా, మీరు అర్లీగా బయటకు పోతే వాళ్ళు హార్డ్ వర్కింగ్ అంత వేస్ట్ అయిపోద్ది కదా. అందుకని ఎగ్జిట్ లోడ్ ఏంటంటే మీరు బయటకు పోకుండా మీకు ఆ పెనాల్టీ వేస్తారు. కొన్ని ఫండ్స్ లో 1 వీకే ఉండొచ్చు, కొన్ని ఫండ్స్ లో 1 ఇయర్ దాకా కూడా ఉంటుంది, కొన్ని అయితే 2 ఇయర్స్ కూడా ఉంటుంది. అందుకని మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు ఎగ్జిట్ లోడ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత వేస్తున్నారో చూసుకోండి. అది యూజువల్గా 1% వేస్తారు. మీ టోటల్ ఫండ్స్ వాల్యూలో 1% వేస్తారు. ఎట్ అ టైం ఇవ్వాలి మీరు బయటకు వెళ్ళేటప్పుడు. అది అండ్ రెండోది మ్యాండేటరీగా ఎక్స్పెండిచర్ రేషియో అనమాట. ఇది కంపల్సరీ కట్టాలి అందరూ. ఫండ్ మేనేజర్కి అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం మీరు కట్టాల్సిందనమాట. ఇది ఎనీవేర్ బిట్వీన్ 0.3 నుంచి 2.5 దాకా ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్పెండిచర్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అందుకని తక్కువ ఎక్స్పెండిచర్ ఉండాలి అండ్ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి. అట్లీస్ట్ ఇండియాలో టాప్ 5లో నువ్వు ఉండాలన్నమాట. సో అలాంటి వాటిని తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ మూడోది, మీరు కనుక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే ఈ ఇండస్ట్రీలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి శాలరీస్ ఉండవు. ఎవరైతే బిజినెస్ తెచ్చారో వాళ్ళకి మీ దగ్గర నుంచి తీసుకొని మంత్లీ ఒకసారి శాలరీ లాగా ఇస్తుంటారు అనమాట. అది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు తీసుకుంటే మీ ఫండ్లో నుంచి 1% కట్ చేస్తారు ప్రయాణం. ఆ డబ్బుని మీ ఫండ్ మేనేజర్కి, అదే ఐ మీన్ మ్యూచువల్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆఫీస్ ఎక్స్పెండిచర్, పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటాయి కదా, వాటి మొత్తం మీ దగ్గర నుంచి తీసుకుని ఇస్తారు. మీరు కనుక డైరెక్ట్ తీసుకున్నారనుకోండి, మీరు ఆ రూట్ తీసుకోవట్లా, వాళ్ళ హెల్ప్ తీసుకోవట్లేదు, వాళ్ళ సర్వీస్ వాడుకోవట్లేదు, కాబట్టి మీకు ఆ 1% సేవ్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కనుక తీసుకుంటే మీకు ఆ 1% సేవ్ అవుద్ది. ఓకే, కొన్ని నేను చెప్తాను ఈవెన్ డైరెక్ట్లో కూడా. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీరు కనుక టారస్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటే కనుక డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే 2.5% ఉంది ఎక్స్పెన్స్ రేషియో. టూ మచ్ అది. అండ్ అదే టైంలో రెగ్యులర్ తీసుకుంటే 2.6 దాకా ఉంది అది. ఓకే, అండ్ ప్రతి ఫండ్, మెజారిటీ ఫండ్స్ మీరు కనుక రెగ్యులర్ తీసుకుంటే కనుక ఎక్స్పెన్స్ రేషియో కమిషన్ కలిపి మీకు 2% దాకా దాటుతుంది. అండ్ ఈవెన్ కొన్ని అయితే ఈవెన్ డైరెక్ట్ తీసుకున్నా సరే మీకు 1.5 దాకా కూడా ఉన్నాయి. కొన్ని 1.5, 1%, 0.9 ఇవన్నీ ఉన్నాయి అనమాట. 1.35 కూడా ఉంది. సపోజ్ ఇప్పుడు నేను ఎల్ఐసి ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను, నేను తీసుకుంది డైరెక్టే 1.35 ఉంది. 1.35. అదే టైంలో నేను బంధన్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ తీసుకున్నాను అనుకోండి, నాకు 0.4కే దొరుకుతుంది. అది చూడండి విత్ ఇన్ డైరెక్ట్ కూడా ఎంత తేడా ఉందో. అందుకని మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ తీసుకునేటప్పుడు సాధ్యంత వరకు ఇండియాలో టాప్ 5లో ఉండాలా, లీస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఉండాలి. లీస్ట్ ఉండాలి. బట్ అదే టైంలో పర్ఫార్మెన్స్లో మళ్ళీ తేడా రాకూడదు. అలాంటి కాంబినేషన్ ఉంటే మీరు తీసుకోండి అనమాట. మరి దారుణంగా 2%, 3% ఎక్స్పెన్స్ రేషియో నన్ను అవాయిడ్ చేయండి. అంత అవసరం లేదనమాట. అందుకని మీరు తీసుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్ డెఫినెట్గా డైరెక్ట్, మీకు నాలెడ్జ్ అనుకుంటే డైరెక్ట్ అనే పదం ఉండాలి, ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటుంది బెటర్. ఈ రెండు కాంబినేషన్ ఉన్నట్టు పిక్ చేసుకోండి. లీస్ట్ లో ఉండాలి, పర్ఫార్మెన్స్ లో బాగుండాలి, మళ్ళీ పర్ఫార్మెన్స్ లో బాగుండాలి. ఇప్పుడు మనం చూసి ఈ టారస్ అని చెప్పాం కదా, టారస్ ఫ్లెక్సీ క్యాప్, అది ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా వరస్ట్గానే ఉంటుంది. బట్ ఎక్స్పెన్స్ రేషియో ఎంతది, మరీ నేను డైరెక్ట్ తీసుకుంటేనే 2.7 ఉందండి. మీరు 2.5 అది నేను డైరెక్ట్ తీసుకున్నా సరే. మీరు ఎలా తీసుకుంటారో నాకు అర్థం కాదు పబ్లిక్ వాళ్ళు ఇలాంటి వాటిని. ఓకే, ఫైనాన్షియల్ లిటరసీ సరిగా లేదు, అందుకే వాళ్ళు తీసుకుంటారు. అంటే డైరెక్ట్ చాలా వాటిలో 2.5 దాకా ఉంటుందండి. అది సరే రెగ్యులర్లో తీసుకుంటే 2.5 దాకా ఉంటుంది రెగ్యులర్లో తీసుకుంటే చాలా వాటిలో. అందుకని బెటర్ టు అవాయిడ్ రెగ్యులర్. అండ్ తీసుకుంటే డైరెక్ట్ తీసుకోండి. ఆ డైరెక్ట్లో కూడా విత్ ఇన్ ద కేటగిరీలోనే ఎత్తుకోండి. 0.5 కన్నా తక్కువ ఉన్నట్టుని, 0.5 దగ్గరలో ఉన్నట్టు తీసుకోండి. మరీ ఎక్కువ ఉంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో చాలా తక్కువ పడుతుంది. మనం బేసిక్ మ్యాథ్స్లో పురుగు ఉంటామండి బేసికల్గా. ఎక్కువసార్లు ఏమనుకుంటుంటే 1% కదా ఏముంది కదా అనుకుంటాం. నీకు 0.5కే దొరుకుతుంది అనుకోండి, అలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నది. 20 years టైంలో చూసామనుకోండి, నీకు 20 లక్షల తేడా వస్తుంది. 20 లక్షల తేడా అవుతాయి. అంటే తక్కువకే రావాలి, అదే టైంలో పర్ఫార్మెన్స్ బాగున్నట్టు చూస్ చేసుకోవాలి. ఓకే, మీరు బేసికల్గా లక్షల్లో పెడుతున్నప్పుడు 3,000 రూపాయలు వెబినార్స్ కాకుండా అవుతాయి, ఏం పోద్దండి మీకు ఐడియా. బేసిక్ నాలెడ్జ్ వస్తే మీకు ఐడియా ఉంటుంది కదా, బెస్ట్ అది. కాదుకూడదు మేము ఫుల్ వేరే వాటిలో బిజీగా ఉంటాము, ఇట్స్ ఓకే 1% పోయినా పర్వాలేదు అనుకుంటే ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని పట్టుకోండి. వాళ్ళు మీ పర్సనల్గా మీట్ అయ్యేలాగా ఉంటేనే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు.
ఇప్పుడు మీరు అన్నారు పర్సనల్ గా మీట్, కొంతమంది ఏంటంటే పర్సనల్ గా మీట్ అవ్వకుండా జస్ట్ మాటల్లో పెట్టేసి మాటల్లో ఏమి ఉండదండి. చాలా మంది యాప్ లోనే కొంటారు. ఆ యాప్ లోనే వన్ రెగ్యులరే ఉంటాయి వాళ్ళకి. చాలా మందికి తెలియక తీసుకుంటారు. ఇండియాలో ఏంది బేసికల్ గా ఫైనాన్షియల్ లిటరసీ చాలా తక్కువ ఉంటుందండి. అందుకని అది ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఉంది, ఇంత డీటెయిల్డ్ గా చూసుకునేంత టైము రూరల్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది చాలా తక్కువ ఉంది. బేసికల్‌గా ఇండియాలో ఇన్సూరెన్స్ ఇది ఐ మీన్ మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ ఉంది 6%. అది కూడా హైయెస్ట్ హిస్టరీలో. yes 6% ఉంది. అందులో ఎంతమందికి ఎక్స్‌పెండిచర్ రేషియో ఇంత ఉంటుంది. నేనే షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూసి ఇది. నేను చూసింది 1, 2 సార్లు ఇది రెగ్యులరే కదా! ఇది నేను చూసింది డైరెక్టే కదా! డైరెక్ట్‌లో 2.5 అంటున్నాడు బాబు అని చెప్పేసి నేను చెక్ చేశాను జిరోదాలో. చూస్తే కూడా అది టారస్ ఫ్లెక్సీ క్యాప్ 2.5 కనపడుతుంది. ఇది నేను చెప్పే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. డైరెక్ట్ అంత పెట్టి ఎక్స్‌పెండిచర్ కనాల్సిన అవసరం నాకు లేదండి. నేను తర్వాత వెంటనే బంధను మిగతా కంపేర్ చేసినప్పుడు అయితే 0.5కే దొరుకుతున్నాయి. లెస్ దాన్ 0.5 దొరుకుతుంది. ఈ గొడవంతా లేదు ఇండెక్స్ ఫండ్ వెళ్ళామనుకోండి 0.2, 0.1 కూడా దొరుకుతుంది ఇండెక్స్ ఫండ్‌లో అయితే. yes అంటే లాంగ్ టర్మ్‌లో ఇండెక్స్ ఫండ్స్ 90% ఏవి బీట్ చేయలేవు. అందులో డౌట్ లేదు. అందుకని చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నవి. ఒకసారి చూసుకొని తీసుకునేటప్పుడు కంపారిజన్ చేయండి 2, 3 వీటికి మధ్య. yes ఏది పర్ఫార్మెన్స్ బాగుండాలా, బట్ అదే టైంలో ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉండాలా. yes అంటే మీరు కనుక డైరెక్ట్ గా తీసుకుంటే 0.5 నుంచి 0.7 వరకు ఐడియల్ అనమాట. అది దాటిపోవటం నన్ను అడిగితే వేస్ట్. yes thank you సో వివాస్, మరి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, మరి ఎక్కడ చేయాలి, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఎస్ఐపి, లంసమ్, మరి రెంట్ కానీ ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా మరి వైజాగ్లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది అక్టోబర్ 12వ తారీఖున లైవ్ సెమినార్ జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 అవర్స్ ఉంటుంది, 3 డేస్ ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.